ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందున్న ప్రియా దేవుని పరిశుద్ధ జనమ, కలవరి శిలువ 40 దినాల ఆధ్యాత్మిక ప్రయాణములో రెండవ దినములో రెండవ మెట్లో ప్రభువారిని కలుసుకొని యెరూషలేము ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుతున్న దేవుని పరిశుద్ధ సంఘానికి, కలవరి శిలువ ఆధ్యాత్మిక సమూహానికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనాలు, శుభాలు. రెండవ కలవరి శిలువ ఆధ్యాత్మిక ధ్యానాల్లో దేవుని పరిశుద్ధమైన లేఖన భాగాలు ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ జీవ గ్రంథములో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. లేఖన భాగాన్ని ధ్యానిస్తూ ఉంటాను, మీరు కూడా ధ్యాన భాగాన్ని అనుసరించండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసినదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరెరుగుదురు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన కృపానిధికు దేవా, వందనాలు, స్తోత్రాలు. చదివిన మీ లేఖన భాగంలో నుంచి కలవరి శిలువ ఆధ్యాత్మిక యెరూషలేము ప్రయాణములో రెండవ మెట్టులో మీ పరిశుద్ధ లేఖన భాగాల నుంచి మాతో మాట్లాడండి. మీ లేఖన భాగాల్లో ఉన్న సత్యాన్ని, పరమార్థాన్ని ప్రబోధించండి. మీ లేఖన భాగాల్లో ఉన్న దైవ సంకల్పాన్ని, కలవరి శిలువ ఉద్దేశాన్ని మాకు అనుగ్రహించమని మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడేసే శ్రేష్టం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు నా పిల్లారా, నిన్నటి దినాన 2022 40 దినాల కలవరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి ఉన్నాం. ప్రభువారు తండ్రి చిత్తం, పరలోక ప్రణాళికని స్పష్టంగా తెలియచేశారు. ఆ ప్రణాళికలో భాగంగా ఆత్మీయ ప్రయాణంలో సాగే కలవరి శిలువ ఆత్మీయ ప్రయాణంలో సాగే ప్రతి బిడ్డ ఏ స్థితిలో సాగాలి అని ప్రభువారు నిర్ణయించారు. ప్రభువారు తన చిత్తానుసారంగా బయలుపరిచిన లేఖన భాగాన్ని పరిశుద్ధుడైన పౌలు చాలా స్పష్టంగా తెస్సలోనికీయ సంఘానికి తెలియచేస్తున్నారు. చివరి లేఖన భాగం అంటే చివరి లైన్ చదువుతున్నాం చూడండి. అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. స్తోత్రం చెప్పండి. శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదుము అన్నాడు పౌలు గారు. పైన అంటాడు, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగానే
చెప్పితిమి కదా. స్తోత్రం చెప్పండి. శ్రమ అనుభవించటానికి నియమించబడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని కల్వరి శిలువ నిర్మించింది అన్నాడు భక్తుడు. ఈ రాత్రి మన ధ్యానం ఏంటంటే, కల్వరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగుతున్న వారు శ్రమ అనుభవించడానికి నియమించబడ్డవారు. ఆధ్యాత్మిక కల్వరి ప్రయాణ అనుభవము శ్రమల అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది అన్నాడు భక్తుడు. ఇట్లా చూడండి, సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు ఒక కొవ్వొత్తి ఆ వేడిలో పెడితే ఎట్లా కరిగిపోతుందో, కల్వరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారు ఆ విధంగా కరగాలి అన్నాడు ఒక వ్యాఖ్యాత. కరగకపోతే కొవ్వొత్తులో రాతి గుండె ఉంటుంది. కొవ్వొత్తి రాతి స్థితి ఉంటే పరలోకపు నీతి సూర్యుడైన ఆయన కాంతిలో కరగలేదు అంటే అది కఠినమైన స్వభావం, అది కరిగించలేని స్వభావం. ఈ రాత్రి మన ధ్యానం ఏంటంటే, శ్రమల అనుభవం కల్వరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగుతున్న వారిని కరిగిస్తుంది. యాకోబు భక్తుడు అంటాడు, సువర్ణము అగ్ని ద్వారా పరిశుద్ధపరచబడుతుంది అన్నాడు. యెషయా అంటారు, సువర్ణము అగ్ని చేత శుద్ధీకరించబడుతుంది అన్నాడు. ఈ రాత్రి మన ధ్యానం ఏంటంటే, కల్వరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగేవారు శ్రమల ద్వారా కరిగిపోవాలి. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కల్వరి శిలువ తాకే సందర్భం దాకా ఆధ్యాత్మిక ప్రయాణంలో కరిగిపోతూ ఉండాలి. కరిగిపోవటం అంటే మనలో ఉన్న మానవ సంబంధమైన స్వభావం అంతా తీసివేయబడాలి, పూర్తిగా తీసివేయబడాలి. అప్పుడే కల్వరి శిలువని హత్తుకోగలము. కల్వరి శిలువ హత్తుకోవటానికి యెరూషలేం ప్రయాణంలో ముందుకి సాగలం. పౌలయ్య అంటున్నారు చూడండి, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసినదని మీతో ముందుగా చెప్పితిమి కదా. పౌలు గారు తన్ను కూడా కలుపుకుంటున్నారు, మనము అన్నాడు. ఆధ్యాత్మిక కల్వరి ప్రయాణంలో సాగేవారు అందరూ శ్రమ అనుభవించవలసినది, అది తగ్గును అన్నాడు. ఇట్లా చూడండి, ఒక భక్తుడు ఇట్లా నిర్వచించాడు. ఏంటంటే, ఒక నిండు సోలాలు గర్భవతి శ్రమ పడితేనే, తన ప్రాణం పోయేంతవరకు శ్రమ పడితేనే ఒక జీవికి భూమి మీద జన్మవ్వగలుగుతుంది అన్నాడు. డెలివరీ సమయంలో చాలా వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఎటు చూడండి, అప్పుడు స్త్రీలు అనుకుంటారట జీవితంలో ఎప్పుడు కూడా గర్భం ధరించకూడదు అనుకుంటారట. అమ్మా అనుకుంటారట. ఎప్పుడైతే ఆ గర్భం యొక్క ఫలము బయటకు వచ్చిందో ముందు జరిగిన శ్రమలన్నీ మర్చిపోతారంట. నిన్న నేను ఊరిని చూస్తుంటే ఒంగోలు బోర్డర్ రాగానే మా స్నేహితుడు బర్ణబాస్ గారు అన్నారు, అయ్యా ఈ శ్రమ అంతా పోయి ఉండేది మనం వెళ్ళిన పని కానీ సక్సెస్ అయితే అన్నాడు. అట్లానే శ్రమల్లో కరిగేటువంటి జీవితం కల్వరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణ జీవితం. కరగాలి. ఇక్కడ పౌలు గారు మనం నియమించబడ్డాం అన్నాడు. స్తోత్రం చెప్పండి. వీఆర్ అపాయింటెడ్. దేని కొరకు? దేని కొరకు? మంచి శాలరీ కొరక, మంచి బహుమానాల కొరక,
దేని కొరకు? శ్రమలు అనుభవించటానికి మనం నియమించబడ్డాం. కలవరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎన్నుకున్నవారు, కలవరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించిన వారు శ్రమల అనుభవం గుండా నడవాలి. యెరూషలేము చేరుకోవాలి అంటే, యెరూషలేము ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలంటే శ్రమల గుండా ప్రయాణించాలి. చూడండి, చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం, క్రైస్తవ జీవితం శ్రమల జీవితం. ఎందుకు శ్రమ? పౌలు గారు అన్నాడు, అయ్యో నేను దౌర్భాగ్యుణ్ణు, నాకు శ్రమ అన్నాడు. ఎందుకు శ్రమ? శరీర సంబంధమైనటువంటి క్రియలని లయము చేసుకోవటానికి లేదా విసర్జించడానికి శ్రమ. మానవ సంబంధమైనటువంటి ఏర్పాటుని విసర్జించుకోవటంలో శ్రమ. ఇట్లా చూడండి, క్రైస్తవుడు ఆనందంగా శరీరాన్ని వదిలిపెడితేనే అది కలవరి శిలువ ఆధ్యాత్మిక ప్రయాణ అనుభవం. క్రైస్తవుడు దుఃఖముతో ఈ శరీరాన్ని వదిలిపెడితే అతను కలవరి శిలువ అనుభవ ప్రయాణములు లేడు అన్నాడు ఒక భక్తుడు. మనందరికీ మరణం అంటే దుఃఖమా ఆనందమా? దుఃఖమా ఆనందమా? చెప్పండి, నవ్వుతారంతా. దుఃఖమా ఆనందమా? ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు కదా. అయితే సత్యం ఏంటంటే, పౌలయ్య అంటున్నాడు, ముందు 3 అధ్యాయాల్లో చాలా విషయాలు చెప్పిన తర్వాత 3వ అధ్యాయం ప్రారంభంలో అంటున్నాడు, కాబట్టి మనం ఎందుకు కలవరి శిలువ ప్రయాణంలో దేవుడు ఉంచాడంటే నియమించబడ్డ వారము. స్తోత్రం చెప్పండి. నియమించబడ్డ వారము. చాలాసార్లు అంటాడయ్యా, మేము ఎన్నికైన వారమే, కానీ ఎన్నిక లేని వారంగా జీవిస్తున్నాం. దేవుని దృష్టిలో మేము ధనవంతులమి, యోగ్యులమి, మానవుని దృష్టిలో అయోగ్యులమండి అన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప స్థితి కలిగిన వారము, మానవ సంబంధంగా ఎలాంటి స్థితి లేని వారము అన్నాడు. ఫిలిప్పీయుల పత్రికలో పౌలు అంటారు, మిమ్మల్ని పిలిచిన పిలుపు రీతి చూడండి అన్నాడు. ఈ రాత్రి మన ధ్యానం ఏంటంటే, శ్రమ అనుభవించటానికి మనము నియమించబడ్డాం. దేవుడు మనల్ని నియమించాడు. ఎందుకంటే శ్రమల అనుభవ జీవితంలో సాగాలి. పూర్వ దినాల్లో ఇజ్రాయేలు ప్రజలు సంవత్సరానికి 3 సార్లు కుటుంబ సమేతంగా యెరూషలేము మందిరానికి రావాలి. ఆ యెరూషలేము యాత్రలో వారు శ్రమలు అనుభవిస్తూ యెరూషలేము మందిరానికి చేరేవారు. ఆ శ్రమల్లో వారు నేర్చుకుంది 3 విషయాలు. ఒకటి, యెరూషలేము ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నారు. శ్రమలో ఏం చేశారు వాళ్ళు? దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నారు. మనందరం బాగా జ్ఞాపకం ఉండేది, నా హృదయం నా అంతరంగం ఉన్న సమస్తమా యెహోవా నామాన్ని, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని ఎక్కడ రాశారు? ఎప్పుడు పాడారు వీళ్ళు? యెరూషలేము యాత్రలో వారు పాడుకున్నటువంటి పాటలు ఇవి. నా అంతరంగమున్న సమస్తమా ఆయన నామాన్ని ఏం చేయాలట? సన్నుతించాలి. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు. వారు చేసే రెండో పని ఏంటంటే, ఆ యెరూషలేము యాత్రలో యేసు చేసినటువంటి ఉపకారాలన్నీ మేము మరవలేదు అని దేవుని స్తుతించేవారు. మూడో పని ఏంటంటే, ఇంత భాగ్యం ఇచ్చిన దేవాది దేవుని స్తుతించేవాడు. 150వ కీర్తన అంతా ఇదే, ఆయన నామాన్ని స్తుతించండి, ఎల్ల ప్రజలు చేరి ఆయన స్తుతించండి అనే మాటలు కనపడతాయి. 10 రకాల వాయిద్యాలు ఉన్నాయి అక్కడ. 10 రకాల వాయిద్యాలతో ఆయన్ని స్తుతించాలి. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఈ 3 విభాగాలు వారి శ్రమల అనుభవం నడుస్తూ చేశారు. స్తోత్రం చెప్పండి.
శ్రమ అనుభవించటానికి నియమించబడ్డాం. రెండవ మెట్లో నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, యోబు అంటారు, అయ్యా నా స్థితి ఎట్లా ఉందంటే, నా పరిస్థితి ఎట్లుందంటే నిప్పు రవ్వల పైకి లెగిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి నా స్థితి అన్నాడు. అయినా ఆ స్థితిలో ఏమన్నాడు, దేవుడిచ్చనో దేవుడు తీసుకొన్నో యెహోవా నామానికే స్తుతి కలుగును గాక అన్నాడు, మహిమ కలుగును గాక అన్నాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? చిల్ల పెంకుతో కురుపులు చిదుముతూ బూడిద పూసుకొని సంపూర్ణంగా తను శ్రమ జీవితంలో ఉన్నప్పుడు అప్పుడు అన్నాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకో. దిగంబరిగా నా తల్లి గర్భం నుంచి బయటకు వస్తేనే మరలా దిగంబరిగా దేవుని చేరతాను అన్నాడు. ఇది ఆధ్యాత్మిక కలవరశిలు ప్రయాణంలో నేర్చుకోవలసిన మొదటి ఆధ్యాత్మిక పాఠం. యేసయ్య ముందుగానే చెప్పారు, యెరూషలేము మనం అందరూ వెళ్తున్నాం, యెరూషలేము ఆధ్యాత్మిక ప్రయాణంలో సిద్ధపడండి అని శిష్యులు చెప్పారు. మనకు కూడా ఈ రాత్రి ప్రభువారు అంటున్నారు, యెరూషలేము ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారు శ్రమల అనుభవాన్ని అనుభవించడానికి మనం నియమించబడ్డాం. మన నియామకం జరిగిపోయింది. అందుకే పౌలు అంటాడు, మీ పౌరస్థితి పరలోకంలో ఉన్నది. పరలోకములో మన పౌరస్థితి కలవర శిలువ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించిన వెంటనే ప్రభువారు రాసేసుకున్నారు. ఆ పౌరస్థితి కొనసాగించాలా, ఆ పౌరస్థితిని పోగొట్టుకోవాలా? ఎవరికి వదిలేశాడు? కలవర శిలువ ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగేవారు. నువ్వు యెరూషలేము ప్రాంతానికి రావాలా, యెరూషలేము పట్టణంలో ఉన్న కలవర శిలువను హత్తుకోవాలి లేదనేది మనమే నిర్ణయించుకోవాలి. చాలామంది శ్రమల అనుభవానికి నియమించబడ్డ తర్వాత కొంతమంది ముందుకు సాగారు, కొంతమంది ఆగిపోయారు, కొంతమంది జారిపోయారు. శ్రమలు తాళలేక కొంతమంది ఏం చేశారట, వెనుతిరిగిపోయారు. భక్తుడు కీర్తనాకారుడు అంటాడు, ఇజ్రాయేల్ ప్రజలట యుద్ధ రంగంలో ఏం చేశారట, వెనుతిరిగారు. యేసయ్య స్పష్టంగా చెప్పారు, నాగేటి సాళ్ళ మీద నాగేటి చెప్పండి రాలే వాక్యం చెప్పండి అమ్మా, నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కు మరలకూడదు. మళ్ళీ ఏమైంది? ఆ నాగరి కింద పడతాడు, రెండు కలు చీల్చేసింది. కాబట్టి కలవర శిలువ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగేవారు ఒక ఆధ్యాత్మికమైనటువంటి తీర్మానం ఉండాలి. ఏంటంటే చూడండి, మరి ఒకసారి ధ్యానిస్తున్నాను. 4:2 సెంటెన్స్, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగానే చెప్పి తిని కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలు అనుభవించుటకు మనం నియమింపబడిన వారమని మీరెరుగుదురు. అట్టి శ్రమలు అనుభవించటానికి నియమించబడ్డాం. ఈ ఒక్క లేఖన భాగంలోనే పౌలు గారు కలవర శిలువ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ఆ స్పిరిచువల్ జర్నీ యొక్క అనుభవాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఇంటికి చదవండి, 3వ అధ్యాయం అంతా చెప్తూ వచ్చారు. ఈ శ్రమల అనుభవంలో విశ్వాస పరీక్ష ఉంటుంది, ఈ శ్రమల అనుభవంలో ప్రేమ పరీక్ష ఉంటుంది, ఈ శ్రమల అనుభవంలో మన యొక్క నిలబడేటువంటి స్థితి పరీక్ష ఉంటుంది. ఈ శ్రమల అనుభవంలో అనేక విషయాల్ని పౌలు గారు అనుభవాలుగా నేర్చుకుంటూ ముందుకు సాగాలి అన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటి ఈ రాత్రి సంగతి అంటే, శ్రమల అనుభవించటానికి నియమించబడ్డ వారిని ముందుగా ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. ఆమె ఎట్లా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఏదైనా ఒక విపత్తు వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ముందుకు ఆందోళన చెందుతాం, తర్వాత దుఃఖపడతాం, ఆ విపత్తు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మార్గం కనపడినప్పుడు ఆ విపత్తుని ఆహ్వానిస్తాం.
ఆహ్వానించినప్పుడు హృదయంలో ఏముంటుంది? ఇందా చెప్పిన సంగతులన్నిటిలో హృదయం ఆందోళనలో ఉంటుంది. విపత్తును ఆహ్వానించినప్పుడు హృదయం నెమ్మది వస్తుంది. ఎందుకంటే ఇక దానికి నేను నియమించబడ్డాను అనేటువంటి స్థితి వస్తుంది. పౌలు గారు కూడా ఈ ఉద్దేశాన్నే, పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉద్దేశాన్ని చెప్పారు. ఏంటంటే కలవరసులు ఆధ్యాత్మిక ప్రయాణం, కలవరసులు యొక్క యెరూషలేము యాత్ర ప్రయాణం శ్రమలు అనుభవించటానికి నియమించబడిన ప్రయాణం. దాన్ని మనం ఆహ్వానించాలి, ఎన్నిక చేసుకోవాలి. ఏంటి ఆ శ్రమలో? క్రైస్తవేతరులు ఒక పని చేయాలంటే, లోక కార్యం ఒకటి చేయాలంటే ఏం ఆలోచన చేయరు. వారి మనస్సాక్షి హృదయంలో గుచ్చుకోదు. కానీ కలవరసిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారు లోక సంబంధమైన ఏదైనా ఆలోచన చేయాలంటే శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది. దైవ చిత్తానికి వ్యతిరేకమైన స్థితి హృదయంలో మనస్సాక్షి గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ గుచ్చుకున్న అనుభవమే శ్రమల అనుభవం అని నడిపావు. ఆ గుచ్చుకున్న అనుభవంతో ఎవరైతే ముందుకు సాగుతారో, ఇందాక ఒక మాట చెప్తూ ముందుకెళ్ళాను. ఒక భక్తుడు అన్నాడు, నీతి సూర్యుడైన యేసు ఎవరి మీద ప్రకాశిస్తారో వారు మైనం వలె కరిగేటువంటి అనుభవం ఉండాలి. మైనం వలె కరిగే అనుభవం ఉంటే అది దేవుని ఆధ్యాత్మిక కలవరశిలో ప్రయాణంలో సాగుతున్నట్టు. మైనం వలె కరగకుండా ఉందనుకోండి, అది రాతి స్వభావం. రాతి స్వభావం కలిగిన వారు శ్రమ అనుభవాన్ని ఆహ్వానించలేరు, కలవరశిలుని హత్తుకోలేరు. కలవరశిలో ఆధ్యాత్మిక ప్రయాణంలో యెరూషలేము యాత్ర ముందుకి సాగదు. ఇట్లా చూడండి, భక్తు ఆర్ఆర్కే మూర్తి అంటారు, శ్రమల అనుభవము స్వచిత్తం అన్నాడు. ఏంటి? స్వచిత్తం అన్నాడు. పౌలు గారైతే స్వచిత్తం అనే పదం కంటే ఆయన ఇంకో పదం వాడారు. ఏంటి స్వచిత్తం అంటే? మనలో ఉన్న పంచేంద్రియాల నిగ్రహ శక్తి ఎప్పుడైతే మనం అదుపు చేసుకోవాలని ప్రయత్నం చేస్తామో అప్పుడేమొస్తుంది మనకి? శ్రమ. అవి ముళ్ళులాగా మనతో గుచ్చుతూ ఉంటాయట. ఆ గుచ్చుకునేటువంటి స్థితి ఉన్నప్పుడే మనం యెరూషలేము ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఎలాంటి గుచ్చుకోవట్లేదు, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అనేటువంటి స్థితిలో సాగుతూ ఉంటే మన ఆధ్యాత్మిక యెరూషలేము ప్రయాణంలో లేము అన్నాడు. ఈ రాత్రి మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక కలవరశిలువ యెరూషలేము యాత్రలో సాగుతున్నప్పుడు మన పంచేంద్రియాల స్పర్శ, మన చూపు, మాట, ఆలోచన, తలంపు, బాహ్య సంబంధమైనటువంటి స్థితి పరిశీలన చేసుకుంటూ సాగాలి. ఎక్కడైనా నాకు ఆటంకం, అననుకూలత వచ్చిందా? అననుకూలత వస్తే, ఆటంకం వస్తే మన ప్రయాణము సరిగా ఉన్నట్టు. ఆటంకాలు ఏమి లేవండి, నేను సాగిపోతున్నాను అంటే మైనం వలె కరిగిన స్వభావం లేదు. కాబట్టి పరిశీలన చేసుకోవాలి. పౌలు గారు ఆ ఉద్దేశాన్ని చాలా గట్టిగా చెప్పారండి. ఏం చెప్పారంటే, మనము, పౌలు గారు తన కలుపుకొని చెప్తున్నారు, మనము శ్రమలు అనుభవించటానికి ఆ యేసు రక్షకుడు నియమించాడు. ఎందుకంటే మన ధ్యానం చేస్తున్నటువంటి 40 దినాల కలవరశిలువ ఆధ్యాత్మిక ధ్యానాలకు ఇంకొక పేరు ఏంటంటే యేసు ప్రభువారి శ్రమల కాల ధ్యానాలు అంటారు. యేసు ప్రభువారి శ్రమల కాల ధ్యానాలు మనం ఎట్లా అన్వయించుకోవాలంటే, యేసు ప్రభువారి యొక్క కలవర శిలువని వెంబడించాలంటే, వెంబడిస్తూ ఉన్నప్పుడు
నేను ఏమేమి శ్రమ అనుభవిస్తున్నాను, ఆ శ్రమ అనుభవించడానికే యేసయ్య మనల్ని నియమించాడు. అందుకే యేసయ్య ఇంకో మాట చెప్పారు, నన్ను వెంబడించాలంటే ముందుగా ఏం చేయాలన్నారు? మీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించండి అన్నాడు. కలవర సిలువను వెంబడించాలి అంటే ముందుగా మన సిలువను పైకెత్తాలి. సిలువ అంటే శ్రమ. సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ శ్రమకు చిహ్నం అండి. సిలువ శ్రమలకి గుర్తు. ముందుగా నువ్వు నేను ఈ శ్రమలో ఉన్నాను. శ్రమ అంటే ఏంటి? ఉద్యోగం లేదనే శ్రమ కాదు, ఇల్లు లేదనే శ్రమ కాదు. ఆధ్యాత్మికంగా నేను సాగుతున్నప్పుడు శారీరక సంబంధమైన భౌతిక సంబంధమైన శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలు నేను జయించడానికి నేను ప్రయత్నిస్తున్నాను, పోరాడుతున్నాను. ఇది శ్రమ. ఆ యొక్క శ్రమల సంబంధమైన సిలువని ఎత్తి ప్రార్థిస్తూ మైనవలే కరిగిపోతూ యేసు రక్షకుని కలవర సిలువని వెంబడించాలి. ఇది దేవుని ఉద్దేశం, దైవ కార్యం. మన హృదయంలో నింపుకోవలసింది, మన హృదయంలో స్థిరపరచుకోవాల్సింది ఏంటంటే యేసయ్య ఈ లోకంలో శ్రమ అనుభవించి కలవర సిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆ శ్రమలను జయించాడు అని నిర్ణయించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆ శ్రమలు నేను కూడా ఒక దినాన జయిస్తాను. ఎప్పుడంటే సంపూర్ణంగా కలవర సిలువని వెంబడించిన దిన అనేటువంటి విశ్వాసము కలిగి మనం ముందుకు సాగాలి. ఈ రాత్రి హృదయంలో నింపుకొని స్థిరపరచుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్పి ముందుకు సాగుదాం. అబ్రాము శ్రమ అనుభవించాడా? శ్రమ తర్వాతే అబ్రాము జీవితంలో దీవెన. శరీర సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెన. చివరికి పునాదులు కలిగిన పట్టణము చూసి వందనము చేసి ఈ లోకాన్ని విడిచాడు. ఈ లోకంలో ఉన్నంత ఇక శ్రమే. ఈ శ్రమల అనుభవం కింద గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. మనం కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. హృదయంలో ప్రభా శ్రమలు అనుభవించడానికి మమ్మల్ని నియమించావు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఇదిగో ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను, మీ వాక్యము హృదయంలో నింపుకున్నాను, మీ వాక్యము నాలో ఉన్న వ్యర్థతని బయటికి తోసివేయాలని ప్రయత్నిస్తుంది, నేను విడిపించుకోలేకపోతున్నాను. అయ్యో నాకు శ్రమ అన్న పౌలు కేక నా జీవితంలో హృదయంలో క్రియ జరుగుతుంది, నన్ను ఆ స్థితిలో విడిపించండి. నీతి సూర్యుడైన యేసు కిరణాలు పడ్డప్పుడు కొవ్వొత్తి మైనంలాగా కరిగి స్వచ్ఛత వస్తుందో అలాంటి అనుభవం నేను కరిగిపోయే స్వభావం కావాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. తలలు దించండి. కలవరి సిలువ ఆధ్యాత్మిక ప్రయాణంలో రెండవ మెట్టులో యేసయ్య నేర్పుతున్న, యేసయ్య నడిచిన ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటంటే, శ్రమను అనుభవించడానికి మనము నియమించబడ్డామని ఎరుగుదురు కదా. ఆ శ్రమల అనుభవ జీవితమే కలవరసిలో మార్గానికి నడిపిస్తుంది. యేసుని హత్తుకొని కలవరసిను హత్తుకొని సాగాలంటే శరీర లోక సంబంధమైన అనుభవాలని వదిలిపెట్టాలి. అది శ్రమ. అనేక బంధాలని పరిత్యజించాలి, అది శ్రమ. ఆ శ్రమల గుండా ప్రయాణిస్తేనే యెరూషలేము పట్టణాన్ని చేరగలం, కలవరసిను హత్తుకోగలం. యేసయ్య ప్రబోధించిన మర్మాన్ని రాత్రి రెండవ మెట్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఘనమైన కృపానిధి స్తుతిస్తున్నాం. గొప్ప రాజా, వదనాలు. 2022వ సంవత్సరం 40 దినాల కలవరసుల ఆధ్యాత్మిక ప్రయాణంలో 2వ మెట్టులో మనము శ్రమ అనుభవించడానికి నియమించబడ్డాం అని మమ్మల్ని ఆహ్వానించిన దేవుడా స్తుతిస్తున్నాం. ఒక ప్రత్యేకమైన జనాంగంగా, పరిశుద్ధ యాజకులుగా ఉండాలంటే శ్రమల అనుభవం నియమించబడి ఉండాలి అన్న మీ లేఖనాల ధ్యానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కలవరసులు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి సహోదరి జ్ఞాపకం చేసుకోండి. శ్రమ అనుభవించడానికి నియమించబడ్డవారం అనేటువంటి స్థిరమైన నిర్ణయాన్ని హృదయంలో నింపుకొని మైనం వలె కరిగిపోతూ కలవరసును హత్తుకునే స్వభావం దయచేయమని మమ్మల్ని అందరూ మీకు అప్పగించుకుంటూ పునరక్షకుడు యేసయ్య శ్రేష్టం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె దీవింతు. తండ్రి దేవుని దయ, ఆయన కుమారుడు పునరక్షకుడు యేసు ప్రభువారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం సదాకాలం ప్రభువారు కృపనిచ్చి దీవించి ఆశీర్వదించి పంపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. వ్యక్తిగత తీర్మాన ప్రార్థన చేసుకోవచ్చు.